అందరికీ శుభవార్త. ప్రతి ఆదివారం 10,000 మంది ఒక చోట చేరి దేవుణ్ణి ఆరాధిస్తున్న జీవం గల దేవుని సంఘం. స్వస్థత, విడుదల, అభిషేకం పొందాలనుకుంటున్నారా? దురాత్మ శక్తుల నుంచి విడుదల కావాలా? ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదల కావాలా? సంతానలేమితో బాధపడుతున్నారా? కుటుంబ సంక్షేమం కొరకు ప్రత్యేక ప్రార్థనలు కోరుకుంటున్నారా? శాంతి లేక ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నారా? నిజమైన ఖచ్చితమైన వాక్యం చేత బలపడాలని ఆశిస్తున్నట్టయితే రండి. క్రైస్ట్ టెంపుల్ మీ కొరకే. ప్రతి ఆదివారం 4 ఆరాధనలు జరుగుతున్నాయి. మొదటి ఆరాధన ఉదయం 6 గంటలకు, రెండవ ఆరాధన ఉదయం 8 గంటలకు, మూడవ ఆరాధన ఉదయం 10 గంటలకు, నాల్గవ ఆరాధన సాయంత్రం 6:30 జరుగును. స్థలం క్రైస్ట్ టెంపుల్, మేరీ స్టెల్లా ఇండోర్ స్టేడియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. ముఖ్య ప్రసంగికులు ప్రపంచ వ్యాప్తంగా వాక్యమునందించి కోట్లాది మందికి దీవెనకరముగా ఉన్న మన దైవజనులు రెవరెండ్ డాక్టర్ పాల్ ఇమాన్యుయల్ గారు మరియు నిస్సీ పాల్ గారు శక్తివంతమైన సందేశాలను అందించి ప్రతి ఒక్కరి కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేయుదురు. హృదయాలను హత్తుకునే అద్భుతమైన స్తుతి ఆరాధన సాక్ష్యాలు, ప్రతి విశ్వాసిపై ప్రత్యేక శ్రద్ధ, గృహ దర్శనాలు, ఇంకా మరెన్నో. ప్రతి ఆరాధనలో 1000 మంది ప్రజలు పాల్గొంటూ ఆత్మీయముగా బలపడుచున్నారు. నాలో పాపాన్ని తొలగించి శాపాన్ని విడిపించి జీవము ఇచ్చాడే. నాలో పరిశుద్ధాత్మను నింపి శక్తితో నన్ను నడిపి గమ్యము చేరుస్తాడే. రానున్న రారాజు నా యేసు మహారాజు. అందరంటారు ఈ మాట. రానున్న రారాజు నా యేసు మహారాజు. చప్పట్లతో సంతోషంతో ఉత్సాహంతో స్వేచ్ఛను ఇచ్చే శ్వాసను నింపే హృదయలో చోటిస్తే నివసిస్తాడే. స్వస్థపరిచే స్వేచ్ఛను ఇచ్చే శ్వాసను నింపే హృదయలో చోటిస్తే నివసిస్తాడే. నా
రానున్న రారాజు నా యేసు మహారాజు రానున్న రారాజు నా యేసు మహారాజు రానున్న రారాజు నా యేసు మహారాజు మార్గము నేనే సత్యము నేనే జీవము నేనే నాకై మరణించి లేచాడే అన్నారు యేసు అన్నారు యేసు అన్నారు యేసు నాకై మరణించి లేచాడు నాలో పాపాన్ని తొలగించి శాపాన్ని విడిపించి జీవమునిచ్చాడే నాలో పరిశుద్ధాత్మను నింపి ముక్తిని ఇస్తాడే నాలో పాపాన్ని తొలగించి శాపాన్ని విడిపించి జీవమునిచ్చాడే నాలో పరిశుద్ధాత్మను నింపి శక్తితో నన్ను నడిపి గమ్యము చేరుస్తాడే రారాజు నా యేసు ప్రతి ఒక్కరు చప్పట్లతో రానున్న రారాజు నా యేసు మహారాజు 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 హల్లెలూయా హల్లెలూయా ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాగ్దానాలని మనము జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు దేవుణ్ణి మహింపరచకుండా మనం ఉండలేం. దేవుడు మన జీవితాల్లో తన యొక్క కృపను వెల్లడి చేస్తున్నాడు. ఆయన తన యొక్క విశ్వసనీయతను మన జీవితంలో ఆయన వెల్లడి చేస్తున్నాడు. మనం సజీవ లెక్కలు ఉన్నామంటే అది దేవుని యొక్క ఉచితమైన కృప. దేవుడు తన రక్తంతో మనల్ని కడిగాడు, తన ప్రేమను మనపై చూపుతున్నాడు, తన భద్రతను మనకు అనుగ్రహిస్తున్నారు. పరసంబంధమైన ఆశీర్వాదాలు దేవుడు మనం నింపుతున్నందుకు మనం దేవుణ్ణి స్తుతించబద్ధమై ఉన్నాం. ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాగ్దానాలు, దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. దేవుని వాక్యాన్ని వింటున్నప్పుడు మన హృదయాలు ఆదరించబడుతుంటాయి, మన జీవితాలు ఆశీర్వదించబడుతుంటాయి. దేవుడు తన సంఘాన్ని దేవుని వాక్యం చేత దీవించాలని ఇష్టపడతాడు. ఆయన తన దాసుని ద్వారా దేవుడు తన యొక్క లేఖన భాగాల్ని ఆయన వెల్లడిపరిచి మనం దీవించడానికి ఎల్లప్పుడూ ఆశపడేటువంటి వాడు ఆయన. దేవుని వాక్యాన్ని లోగోస్ అని పిలిచారు. గ్రీకులో వాక్యాన్ని లోగోస్ అన్నారు. అంటే దేవుడు మనకు రిటన్ వర్డ్ ఇచ్చాడు. 66 పుస్తకాలటువంటి శ్రేష్టమైన గ్రంథాన్ని ప్రభు మనకు అనుగ్రహించారు. ఈ గ్రంథం ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు. మీరు కేవలం ఇవి సాధారణమైన మాటలు అనుకోవద్దు. ఈ మాటలు ఏముందంటే శక్తి ఉంది, ఈ మాటల్లో ప్రభావం ఉంది, ఈ మాటలో జీవం ఉంది. స్తోత్రం చెప్పడం హల్లెలూయా. యెహోవా దేవుడు ఏ రీతిగా ఆదాము యొక్క నాసికారంధ్రంలో జీవవాయువును ఊదాడు చూసారా? అప్పుడు మనిషి ఏమయ్యాడు? జీవాత్మ అయ్యాడు. అలాగే దేవుడు ఈ గ్రంథంలో తన యొక్క జీవవాయువును ఊదాడు. స్తోత్రం చెప్పడం హల్లెలూయా. అందుని బట్టి ఇది జీవంతో నింపబడింది. ఈ మాట పలుకుతున్నప్పుడు మనకు జీవం, ఈ మాటను మన జీవితాలకు అన్వయించుకుంటున్నప్పుడు జీవం, ఈ యొక్క వాక్యం ద్వారా జీవిస్తున్నప్పుడు ఆశీర్వాదం. అందుని బట్టి దేవుని వాక్యాన్ని ఎప్పుడు కూడా తక్కువ అంచనా వేయదు మీరు. దేవుని వాక్యం ద్వారా అద్భుతాలు జరుగుతాయి. దేవుని వాక్యం ద్వారా గొప్ప కదలిక వస్తుంది. దేవుని వాక్యానికి డివైన్ అథారిటీ ఉంది. స్తోత్రం చెప్పడం హల్లెలూయా. దైవిక అధికారం దేవుని వాక్యానికి ఉంది. అందుని బట్టి అధికారం కలిగినటువంటి ఈ యొక్క వాక్కును ప్రతిదినం మన జీవితాలకు అన్వయించుకోవాలి. దాని ప్రకారం జీవించడానికి మనం ప్రయత్నం చేయాలి. ఉదయకాల సమయంలో దేవుని వాక్యాన్ని మనము ధ్యానం చేద్దాం. మొదటి తిమోతికి రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు తిమోతికి రాస్తూ 3వ అధ్యాయము 16వ వచనాన్ని ఈరోజు మనం చదువుదాం. నిరాక్షేపముగా దైవభక్తిని గూర్చిన మర్మము గొప్పదై ఉన్నది. ఆయన సశరీరుడుగా ప్రత్యక్షుడయ్యను. ఆత్మ విషయమున నీతిపరుడని తీర్పు నొందెను. దేవదూతలకు కనబడెను. రక్షకుడని జనములలో ప్రకటింపబడెను. ఈరోజు ఒక మాటను మనం ధ్యానం చేయబోతున్నాం. నిరాక్షేపముగా దైవభక్తిని గురించిన మర్మము గొప్పదై ఉన్నది. ఈ మాట మీరందరూ కూడా ఒకసారి పలకాలి నాతో.
దైవభక్తి. దైవభక్తి దైవభక్తిని గురించిన మర్మము గొప్పదై ఉన్నది అంటాడు. యేసుక్రీస్తు ప్రభువు సశరీరుడిగా ప్రత్యక్షమయ్యాడు. అంటే ఆయన శరీరాన్ని ధరించుకుని ఈ లోకానికి వచ్చాడు. దేవుడు ఆయన నరుడుగా ఈ లోకానికి వచ్చాడు. వాక్యము శరీరాన్ని ధరించుకుని ఈ లోకానికి వచ్చింది. రక్తమాంసాలు ధరించుకుని ఈ లోకానికి వచ్చింది వాక్యం. ఆదిలో దేవాదేవుడు ఆత్మస్వరూపమైనటువంటి దేవుడు ఆయన. ఆయనకి రూపం లేదు, ఆయనకి శరీరం లేదు, ఆయనకి రక్తం లేదు. ఇంకో మాట చెప్పాలంటే ఆయనకి శరీరం లేదు. 2000 సంవత్సరాల క్రితం దేవాది దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు ఆయన సశరీరుడిగా లోకానికి వచ్చాడు. అందులో బట్టే వాక్యము శరీరధారిగా కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించి ద వర్డ్ కేమ్ ఇన్ టు ఫ్లెష్ అండ్ డ్వెల్ట్ అమాంగ్ us అనే మాట యోహాను సువార్త 1:14 మనం చూస్తుంటాం. చూడండి, ఈరోజు దైవభక్తి గురించి కొన్ని విషయాలు మీతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాను. దైవభక్తిని గురించిన మర్మము చాలా గొప్పది. ఇట్స్ ఎ మిస్టరీ. దైవభక్తి అనేది ఏంటి? మర్మము. ఇట్స్ ఎ మిస్టరీ అని దేవుని లేఖనం చదివిస్తూ ఉంది. చూడండి, దైవ సంబంధమైనటువంటి ఆ యొక్క కార్యక్రమంలో మనము నిమగ్నం అయినప్పుడు దేవుని ఆశీర్వాదాలు మెండుగా మనం పొందుకుంటాం. దైవభక్తి చేసి నష్టపోయినటువంటి వారి ప్రపంచంలో ఎవరు లేరు. నిజంగా మన జీవితాల్లో భక్తి మనకు ధైర్యం పుట్టిస్తుంది. మనం చేస్తున్న భక్తి మనకు ధైర్యాన్ని ఇస్తుంది. భక్తి ద్వారా గొప్ప ఆశీర్వాదం మన జీవితంలో ఉంది. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధకమని దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది. మత సంబంధమైన ఆచార వ్యవహారాలు కాదు ఇది. మరొకసారి చెప్తున్నాను, మతపరమైనటువంటి ఆచార వ్యవహారాలు కాదు. ఇట్ ఇస్ నాట్ ట్రెడిషన్స్. ఇవి ట్రెడిషన్ కాదు. ఇట్స్ నాట్ రిచువల్. ఇదొక వాడుక కాదు, ఇదొక ట్రెడిషన్, సాంప్రదాయం కాదు, కానీ ఇది మర్మమైనది అని దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది. నేను దైవభక్తి గురించి కొన్ని శ్రేష్టమైన విషయాలు మీతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాను. ప్రతి క్రైస్తవుడు తెలుసుకోవాల్సినటువంటి విషయాలు ఇవి. దైవభక్తి ఇప్పుడే జీవం విషయంలోనూ రాబోయే జీవానికి సంబంధించింది అన్నాడు. మీరు తిమోతికి రాసిన మొదటి పత్రిక 4:8 అపోస్తలుడైన పౌలు తన ఆత్మీయ కుమారుడితో మాట్లాడుతూ దైవభక్తి గురించి మాట్లాడుతూ చదవండి. శరీర సంబంధమైన సాధకము కొంచెం మట్టుకే ప్రయోజనకరమగును గాని దైవభక్తి ఇప్పటి జీవ విషయంలో రాబోన్న జీవ విషయంలో వాగ్దానంతో కూడిన అది ప్రయోజనకరమైనది. చూడండి, దైవభక్తి ఇప్పటి జీవ విషయంలోను రాబోయే జీవ విషయంలోనట ప్రయోజనకరమైందట. ఇట్స్ సో బెనిఫిషియల్ ఫర్ ఎవ్రీవన్. ఇట్స్ సో బెనిఫిషియల్ టు us. మనకు చాలా ప్రయోజనకరమైనది అని మాట్లాడుతున్నాడు అక్కడ. ఇప్పుడు జీవం మాత్రమే కాదు, అంటే మనం జీవిస్తున్నాం కదా, ఇప్పుడు ఈ జీవం మట్టుకే కాదట, రాబోతున్న జీవం. ఏంటది? ఇప్పుడు జీవం ఏంటి, రాబోతున్న జీవం ఏంటి? ఇప్పుడు మనం జీవిస్తున్నాం కదా, ఇది కూడా జీవమే, కానీ రాబోతుంది దేవుడు మనకి ఇవ్వబోతున్న నిత్య జీవము. ఇప్పుడు ఈ జీవం ఏనాటికైనా ఆగిపోవాలి, ఈ ఊపిరి ఏనాటికైనా ఆగిపోవాలి కదండి. నేను ముందు నిలబడి నేను ఇప్పుడు చక్కగా వాక్యాన్ని చెప్తున్నాను. ఏదో ఒక రోజు ఈ యొక్క స్వరం మోగబోద్ది, అంటే నేను మరణిస్తాను. ఏదో ఒక రోజున చెప్తున్న నేను ఒకనాటికి మరణిస్తాను, వింటున్న మీరు ఒకనాటికి మరణిస్తారు. పుట్టుడు గిట్టుడు కొరకే నువ్వు మన్నువు కాబట్టి తిరిగి మన్నువు అయిపోతావు అన్నాడు. కాబట్టి ఈ జీవం మట్టుకే మాత్రమే కాదట, రాబోతున్న జీవానికి సంబంధించిందట దైవభక్తి. అర్థమవుతుందా మీకు? సో భూ సంబంధమైనటువంటి ప్రయోజనం మాత్రమే కాదు, పర సంబంధమైన ప్రయోజనం కూడా దైవభక్తి చేయడం ద్వారా ఉన్నది. ఈరోజున క్రైస్తవ జీవితం అనేది భూ సంబంధమైనటువంటిది కాదండి. భూ సంబంధమైనది మాత్రమే కాదు. ఈ మాటని మీరు అర్థం చేసుకోవాలి. మనం చేస్తున్న భక్తి, మనం చేస్తున్న ఆరాధన, మన యొక్క విశ్వాసము, మన నిరీక్షణ, మన పరిశుద్ధాత్మ చేత నింపబడటం అనేది భూ సంబంధమైన అంశాల కొరకు మాత్రమే కాదు. మనం ఈ లోకంలో జీవిస్తుంది కేవలం భూమికి పరిమితంగా ఉండాలనే దేవుడు మనల్ని రక్షించలేదు. భూ సంబంధమైన ఆశీర్వాదాలను మనం పొందుకుని జీవితాన్ని ముగించేయటం దేవుని యొక్క ఉద్దేశం కాదు. కానీ మనందరూ కూడా దేనికి దేవుడు శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడు. మనందరి ఆశ, మనందరి యొక్క కోరిక ఏంటంటే ఒకనాడు ప్రభువుతో మనం జీవించాలి, ఒకనాడు పరలోక రాజ్యానికి మనందరం కూడా వారసత్వాన్ని మనం పొందుకోవాలి, ఆ రాజ్యానికి వెళ్ళాలని. అందును బట్టి ప్రభు యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన లోకానికి వచ్చినప్పుడు ఆయన ఒక వాగ్దానం చేశాడు. నేనుండు స్థలంలో మీరు ఉండులాగున మీ కొరకు స్థలము సిద్ధపరచ వెళుతున్నాను. ఐఎమ్ గోయింగ్ టు ప్రిపేర్ ద ప్లేస్ ఫర్ యూ వేర్ ఐఎమ్ డ్వెల్లింగ్. నేను ఎక్కడైతే నివసిస్తానో, ఏ మహిమలో అయితే ఉంటానో, ఏ మహిమను విడిచైతే ఈ ప్రాంతానికి వచ్చానో, భూమి మీదకి వచ్చానో, ఆ మహిమ మీదకి, ఆ మహిమలోనికి మిమ్మల్ని అందరినీ తీసుకెళ్ళటమే నా ప్రధానమైనటువంటి ఉద్దేశం. దేవుడు లోకముని ఎంతో ప్రేమించాను.
ఆయన ప్రేమించి మనందరి కొరకు ఏమి ఆయన బహుమానంగా ఇచ్చాడనంటే నిత్య జీవము. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. ఈ జీవం ఏనాటికైనా ఆగిపోతుంది, ఈ జీవం ఏనాటికైనా ముగించబడుతుంది, కానీ నిత్య జీవం అంటే నిత్యము జీవించేటువంటి గొప్ప ఆశీర్వాదము ప్రభు ద్వారా మాత్రమే ఒక వ్యక్తి పొందుకోగలుగుతాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించును కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వానందు విశ్వాసం ఉంచి ప్రతి ఒక్కడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. ఫర్ గాడ్ సో లవ్డ్ ద వరల్డ్ హి సెంట్ హిస్ ఓన్లీ బిగాటెన్ సన్ హూఎవర్ బిలీవ్స్ ఇన్ హిమ్ షల్ నాట్ పెరిష్ బట్ హ్యావ్ ఎవర్ లాస్టింగ్ లైఫ్. ఆయన శాశ్వత జీవాన్ని ఆయన మనకి ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. కాబట్టి ఈ భక్తి అనేటువంటిది, మనం చేస్తున్నటువంటి ఈ యొక్క భక్తి విధానం అనేటువంటిది భూ సంబంధమైనటువంటి ఆశీర్వాదం కొరకు మాత్రమే కాదు, అది పర సంబంధమైన ఆశీర్వాదానికి సంబంధించింది. రాబో జీవం విషయంలోనూ ప్రయోజనకరమైనది, రాబోతున్నటువంటి జీవం విషయంలో కూడా ప్రయోజనకరమైనది దేవునికి తెలుస్తూ ఉంది. చూడండి, ఎఫెసస్లో ఉన్నటువంటి తిమోతికి అపోస్తలుడైన పౌలు లెటర్ రాస్తున్నాడు. ఎఫెసస్లో ఉన్నాడు ఆత్మీయ కుమారుడు, ఒక యవ్వన దైవజనుడికి అపోస్తలుడైన పౌలు పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా రాస్తున్నాడు. ఇక్కడ 2 ట్రైనింగ్స్ మనం చూస్తున్నాం. ఒకటి ఫిజికల్ ట్రైనింగ్, ఇంకొకటి స్పిరిచువల్ ట్రైనింగ్. చెప్పండి, ఈ మాటలు చెప్పండి. ఫిజికల్ ట్రైనింగ్ అండ్ స్పిరిచువల్ ట్రైనింగ్. ఆలోచన చేయండి. ఈరోజున ఫిజికల్ ట్రైనింగ్, మనందరూ కూడా ఫిజికల్ ట్రైనింగ్ని మనం పొందుకుంటాం. డాక్టర్ల దగ్గరికి వెళ్తే మీరు ఫిజికల్గా స్ట్రాంగ్గా ఉండాలండి, అందరు బట్టి చక్కటి ఆహారం మీరు తీసుకోవాలి, మంచి ప్రోటీన్ ఫుడ్ తీసుకోవాలి, మంచి మినరల్స్ మీరు తీసుకోవాలి, ఇంకా చెప్పాలంటే శరీరానికి వ్యాయామం కావాలి అంటాడు. ఫిజికల్ ట్రైనింగ్ ఈజ్ వెరీ మచ్ ఎసెన్షియల్ ఫర్ ఎవ్రీబడి. ప్రతి ఒక్కరికి కూడా మన శరీరంలో బ్రతుకుతున్నాం కాబట్టి అందరూ కూడా తిన్నటువంటి ఆహారాన్ని చక్కగా మన శరీరానికి వంటపట్టాలి అంటే, సో మనం ఆరోగ్యకరంగా ఉండాలంటే ఖచ్చితంగా మనం ఏం చేయాలి? శరీరాన్ని మూవ్ చేయాలి, నడవాలి, లేకపోతే నిలబడాలి. మనం ఎంతైతే తింటున్నామో ఆ తినేటువంటి ఆ తిండి ద్వారా వచ్చే క్యాలరీస్ని కూడా ఏం చేయాలి? బర్న్ చేయాలి. అందరు బట్టి చాలామంది తిని కూర్చోవడం ద్వారా ఏమవుతుందంటే మనం బరువు పెరుగుతూ ఉంటాం, ఆ బరువు ద్వారా చాలా రకరకాల సమస్యలు తలెత్తుతూ ఉంటాయి. అందరు బట్టి ఫిజికల్ ట్రైనింగ్ ఈజ్ వెరీ మచ్ నీడెడ్ ఫర్ ఎవ్రీబడి. సో ఈ యొక్క 21st సెంచరీలో చాలా కలుషితమైన ఆహారం మనం తింటున్నాం. చెప్పాలంటే ఆరోగ్యం ఉండట్లేదు, ఆరోగ్యమే మహాభాగ్యం అని, హెల్త్ ఈజ్ వెల్త్ అన్న నిజమే, అది వాస్తవమే. కాబట్టి ప్రతి ఒక్కరికి ఫిజికల్ ట్రైనింగ్ అనేది చాలా ప్రాముఖ్యం. మనం శరీరాన్ని ఫిట్గా ఉంచుకోవడం అనేది చాలా ప్రాముఖ్యం. ఒక పోలీస్ డిపార్ట్మెంట్లోకి వెళ్ళాలన్నా, ఒక ఆర్మీలోకి వెళ్ళాలన్నా, ఒక ఉన్నతమైనటువంటి స్థానానికి వెళ్ళాలంటే ఒక మనిషి ఆ యొక్క ఫిజికల్ డిసిప్లైన్ అనేటువంటిది చాలా ప్రాముఖ్యం. మన శరీరాన్ని మనం ఏం చేస్తూ ఉండాలి చెప్పండి? టోన్ చేస్తూ ఉండాలి. ఆ ఫిజికల్ ట్రైనింగ్ చాలా ఇంపార్టెంట్. కానీ దేవుడు అంటున్నాడు, సో మనం చేసేటువంటి దైవభక్తి ఫిజికల్ ట్రైనింగ్ మాత్రమే కాదు, స్పిరిచువల్ ట్రైనింగ్లో కూడా నడిపిస్తుంది అని దేవుని లేఖనం సెలవుస్తూ ఉంది. చూడండి, నేను ఈ రెండింటిని ఒకసారి ముందు పెడతాను, ఫిజికల్ ట్రైనింగ్ అండ్ స్పిరిచువల్ ట్రైనింగ్. సో స్పిరిచువల్ ట్రైనింగ్ అనేటువంటిది దాని యొక్క డ్యూరేషన్ ఏంటంటే అది నిత్యము ఉంటుంది. ఎవరైతే స్పిరిట్లో అంటే ఆత్మ సంబంధమైనటువంటి ఆ యొక్క ట్రైనింగ్ పొందుకుంటారో, అంటే ఆత్మలో ఒక వ్యక్తి వర్ధిల్లుతున్నప్పుడు, ఆత్మ సంబంధమైనటువంటి ఆ స్నానాన్ని ఆచరించి ఆత్మీయంగా నడుస్తూ ఉన్నప్పుడు ఆ వ్యక్తి నిత్య జీవాన్ని ఆ వ్యక్తి పొందుకుంటాడు. అఫ్కోర్స్ ఫిజికల్ ట్రైనింగ్ కూడా మనకు ఒక 5 సంవత్సరాలు 6 సంవత్సరాల్లో జీవన ప్రమాణాన్ని ముందుకు తీసుకెళ్ళొచ్చేమో, మన ఆయుష్ని పొడిగించొచ్చేమో. చక్కటి ఆహారపు అలవాట్లు, చక్కటి ఎక్సర్సైజ్ మనం చేయడం ద్వారా మనిషి సాధారణమైనటువంటి ఆ ఆయుష్ కంటే ఒక 5-10 సంవత్సరాలు ఎక్కువ కాలం బ్రతకచ్చేమో. కానీ సో ఈ మనం చేసేటువంటి దైవభక్తి ఏదైతే ఉందో, ఈ యొక్క స్పిరిచువల్ ట్రైనింగ్ ఏదైతే ఉందో అది పరలోక రాజ్యానికి మనల్ని ఏం చేస్తుంది? నడిపిస్తుంది. ఇంకో మాట చెప్తున్నాను, సో ఈ యొక్క ఫిజికల్ ట్రైనింగ్ అనేటువంటిది మన శరీరానికి సంబంధించింది, కానీ స్పిరిచువల్ ట్రైనింగ్ అనేటువంటిది మన ఆత్మకు సంబంధించింది. దాని డ్యూరేషన్ ఏంటి? సో ఫిజికల్ ట్రైనింగ్ అనేటువంటిది, ఫిజికల్ ట్రైనింగ్ ద్వారా వచ్చేటువంటి ఆ ప్రయోజనము మనకు కొద్ది కాలం మాత్రమే మనకు ప్రయోజనకరంగా ఉంటుంది. కానీ సో స్పిరిట్ ట్రైనింగ్ ద్వారా ఆత్మీయంగా మనం వర్ధిల్లటం ద్వారా, ఆత్మీయంగా మనం వర్ధిల్లటం ద్వారా మనం నిత్య జీవాన్ని మనం పొందుకుంటాం. ఇంకో మాట చెప్తున్నాను, అదేంటంటే ఫిజికల్ ట్రైనింగ్ ద్వారా మనకు వచ్చేటువంటిది హెల్త్ అండ్ స్ట్రెంగ్త్ వస్తుంది. మనకి ఏమొస్తుంది? ఆరోగ్యం, బలం వస్తుంది. అదే స్పిరిచువల్ ట్రైనింగ్ ద్వారా మనకు వచ్చేటువంటి తెలుసా, మనకి హోలీనెస్ అండ్ ఎటర్నల్ లైఫ్, మనకు పరిశుద్ధత వస్తుంది. ఏమొస్తుంది? పరిశుద్ధత వస్తుంది. నిత్య జీవాన్ని మనం పొందుకుంటాం. ఆ తర్వాత ఇంకో మాట చెప్తున్నాను, ఫిజికల్ ట్రైనింగ్లో ఫిజికల్గా మనం ఫిట్గా ఉండాలంటే, మంచి ఆరోగ్యకరంగా ఉండాలంటే మనకి డిసిప్లిన్ చాలా ప్రాముఖ్యమైంటుంది, క్రమశిక్షణ చాలా ప్రాముఖ్యం. ఉదయాన్నే లేచి మనం చక్కగా ఎక్సర్సైజ్ చేయటం, ఆ తర్వాత ఎక్కువసేపు నడవటం, చాలా డిసిప్లిన్ చాలా ఇంపార్టెంట్.
సో ఫుడ్ విషయంలో డిసిప్లిన్ అవసరం. సో ముందు కనబడుతుందని చెప్పి అన్నీ మనం తినటం ప్రారంభించామనుకోండి, మనం చాలా అనారోగ్యాన్ని మనం పొందుకుంటాం. కానీ తినేటువంటి విషయంలో కూడా ఏం కావాలి? మనకి డిసిప్లిన్ కావాలి. ఇప్పుడు స్పిరిచువల్ ట్రైనింగ్లో డిసిప్లిన్ ఏంటనంటే ఫెయిత్. మనకి ఏముండాలి? డిసిప్లిన్ ఉండాలా. ఆత్మీయ జీవితంలో కూడా ఏముండాలి? మనకి డిసిప్లిన్ ఉండాలి. మనం ప్రార్థన చేసే విషయంలో డిసిప్లిన్ ఉండాలి. మనం దేవుని వాక్యాన్ని ధ్యానించే విషయంలో డిసిప్లిన్ ఉండాలి. సంఘానికి వచ్చే విషయంలో డిసిప్లిన్ కలిగి ఉండాలి. డిసిప్లిన్ చాలా ప్రాముఖ్యం. క్రమం ఖచ్చితంగా మనం ఫాలో అవ్వాలి. అట్ ది సేమ్ టైం మనకు విశ్వాసం కూడా ఉండాలి. స్తోత్రం చెప్పడం హల్లెలూయా. ఇంకెలా చెప్పుకుంటే చాలా విషయాలు ఉన్నాయి. ఇంకో మాట చెప్తున్నాను. సో ఫిజికల్ ట్రైనింగ్ చేయడం ద్వారా మనకు వచ్చేటువంటి బెనిఫిట్ ఏంటి అని ఆలోచన చేస్తే, ఈ యొక్క ఎర్త్లీ ఆరోగ్యాన్ని మనం పొందుకుంటాం. చక్కటి ఆరోగ్యాన్ని పొందుకుంటాం. ఆరోగ్యం ద్వారా చక్కగా మన జీవితాన్ని ముందుకు కొనసాగిస్తాం. కానీ ఆత్మీయంగా జీవించడం ద్వారా, సో స్పిరిచువల్ ట్రైనింగ్ మనం పొందుకోవడం ద్వారా మనకి హెవెన్లీ బ్లెస్సింగ్స్ ఉంటాయి. అట్ ది సేమ్ టైం సో ఫిజికల్ బ్లెస్సింగ్స్ కూడా ఉంటాయి. స్తోత్రం చెప్పడం హల్లెలూయా. దేవుడు అంటున్నాడు, నువ్వు అన్ని విషయాల్లో ప్రాస్పర్ అవ్వాలి, అన్ని విషయాల్లో నువ్వు వర్ధిల్లాలి. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్చున్న ప్రకారం నువ్వు అన్ని విషయాల్లో వర్ధిల్లుచు సౌఖ్యంగా ఉండాలని కోరుతున్నాను అన్నాడు. ఇప్పుడు మీకు అర్థమవుతుందా? ఇప్పుడు దైవభక్తి అనేటువంటిది ఈ ఫిజికల్గా అంటే శారీరకంగా మనం జీవిస్తున్నప్పుడు వచ్చేటువంటి ప్రయోజనం ఖచ్చితంగా ఉంటుంది. నువ్వు భక్తి చేస్తున్నప్పుడు ఆ భక్తి ద్వారా నీకు శారీరక సంబంధమైన ఆశీర్వాదాలు ఉంటాయి. అదే రీతిగా పర సంబంధమైన ఆశీర్వాదాలు కూడా ప్రభు నీకోసం దాచిపెట్టాడు. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభసాధకమైన విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. మీకు అర్థమైందండి? దైవభక్తి చేయడం ద్వారా నీ యొక్క భౌతికపరమైన ఆశీర్వాదాలను పొందుకుంటావు. దేవుడు నీ ప్రతి ఆశను తీరుస్తాడు. దేవుడు నీ ప్రతి కోరికను తీరుస్తాడు. నీ ప్రార్థనకు జవాబునిస్తాడు. పర సంబంధంగా భౌతిక పరంగా నువ్వు ఏదైతే దేవుడి నుంచి కోరుతున్నావో, అది జాబ్ కావచ్చు, లేకపోతే నీ జీవితంలో ఉన్నతమైన స్థానం కావచ్చు, నీ అప్పులు తీర్చబడటం కావచ్చు, నీ వివాహం విషయంలో కావచ్చు, నీ అనారోగ్యాల విషయంలో స్వస్థత కావచ్చు. దేవుడు శారీరకంగా నువ్వు జీవిస్తున్నప్పుడు నీకు ఏది కావాలో సమస్తాన్ని దేవుడు ఏం చేస్తాడు? సమకూర్చుతాడు. ఇక్కడతో లిమిట్ అయిపోలా, ఇక్కడతో నీ భక్తి జీవితం అయిపోలేదు. కానీ నీ భక్తి నేను పరలోక రాజ్యానికి కూడా నడిపిస్తుంది. యేసుక్రీస్తు నామం పేట మీకు అందరికీ శుభాలు తెలియపరుస్తున్నాను. క్రైస్ట్ టెంపుల్ అనే జీవనగల దేవుని సంఘానికి దేవుడు 2 ఎకరాల 16 సెంట్ల భూమిని ఇది అనుగ్రహించారు. సో ఇదే స్థలంలో మహాదేవుని యొక్క గొప్ప మందిరం నిర్మించబడాలని ప్రార్థన చేస్తూ వచ్చాం. దేవుని చిత్తమైతే ప్రతి సమయంలో ఈ యొక్క మందిరాన్ని ప్రారంభించాలని నేను ఆశ పెడుతున్నా. పర్మిషన్స్ ప్రభు అనుగ్రహిస్తా ఉన్నారు. ప్రస్తుతానికి ఈ ప్రాంతం అంతా కూడా చదువు చేసి పనులు ప్రారంభించడం జరిగింది. వెనకాలటువంటి ఆ చిన్న కన్స్ట్రక్షన్ లో కూడా ఒక వాచ్మెన్ ఉంచాలని నేను ఆశ పెడుతున్నాం. దాన్ని ప్రార్థన చేయండి. దేవుని కార్యాలు బహుబలంగా విజయవాడ పట్టణం జరిగించాలని, ఈ విజయవాడ పట్టణాన్ని కేంద్రంగా చేసుకుని ఈ పరిచయ దేవుడు ప్రపంచవ్యాప్తంగా విస్తరింప చేయబడాలని మేము కోరుతా ఉన్నాం. కాబట్టి అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం ఉంచుకోండి. ఈ రోజు నుంచి పనులు ప్రారంభించబడతా ఉన్నాయి. దేవుని చిత్తం అయితే సో నెక్స్ట్ ఇయర్ కి నూతన మందిరంలోకి వెళ్ళాలనేటువంటి ఆలోచన, ఆశ మాకుంది. దేవుడు మన ఆశను తీర్చాలని మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రభు పాటు మనం చేస్తున్నాను. దేవుడు మన విజయవాడిని దీవించును గాక. ఆమేన్, ఆమేన్. మధ్యాహ్న కాల సంఘంలో ప్రభు మనందరినీ ఏక కుటుంబీకులుగా క్రైస్ట్ టెంపుల్ సంఘ విశ్వాసులుగా ఈ ప్రాంతాన్ని నడిపించారు. ఒక నిర్మాణం జరిగించాలని పర్మిషన్స్ కోసం ఆల్రెడీ అప్లై చేస్తాం తండ్రి. వాటిని మీరు ఇస్తున్నారు, మీకు స్తోత్రాలు. మీ చిత్తమైతే ప్రభు ఈ రోజు ఈ యొక్క ప్రాంతం అంతా కూడా మేము చదువు చేస్తున్నాం. ఈ ప్రాంతంలో ప్రార్థన చేస్తున్నాం. అధికారులతో మీరు మాట్లాడండి, ప్రజా పరిపాలకులతో మీరు మాట్లాడండి. ఈ ప్రాంతం అంతా మీ మహిమతో నింపండి. మీకు స్తోత్రాలు తెలియపరుస్తూ మీకే మహిమ తెలుస్తూ యేసు శక్తి కలిగిన నామములో వేడుకుంటున్నాం తండ్రి. సకల ఆశీర్వాదాలకు కారణమైన శ్రేష్టమైన నామానికి వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము ప్రభా. ఒక సొంత స్థలంలో మందిరం ఉండాలన్న ఆశ మేము కలిగి ఉండగా మీరు ఇచ్చిన ఈ అద్భుతమైన సమయమును బట్టి, స్థలమును బట్టి మీకు స్తోత్రాలు ప్రభా. అయ్యా, ఇది మా అందరికీ సమృద్ధిగా ప్రభనైనా నీ మందిరం కట్టబడి నిన్ను స్వేచ్ఛగా ప్రభ మేము ఆరాధించేటకు కృప చూపించండి. స్తుతించి ప్రార్థించడి వేడుకుంటున్నాము తండ్రి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇప్పటివరకు ఈ ప్రాంతంలో ప్రార్థన చేశాం. దేవుని యొక్క మహిమ ఈ ప్రాంతానికి దిగి వచ్చిందని నేను నమ్ముతున్నాను. అతి త్వరలో ఈ ప్రాంతంలో చర్చ్ మాత్రమే కాదు, ఒక ఆర్ఫనేజ్, ఒక శ్రేష్ఠ ఫౌండేషన్ లో బిల్డింగ్, ఆ తర్వాత ఒక వంటశాల, ఒక డైనింగ్ హాల్, ఇంకా అనేకమైనటువంటి ప్లాన్స్ ఉన్నాయి. కాబట్టి మీ అందరూ ప్రార్థన చేయండి. మీ అనుదిన ప్రార్థనలో దయచేసి
ఈ క్రైస్ట్ టెంపుల్ ని దాని నిర్మాణం జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రభు ప్రకటన చేస్తున్నాను. ఒకవేళ మీరు ప్రేరేపించినట్లయితే ఈ మందిర నిర్మాణం కొరకు మీ యొక్క విరాళాన్ని ఇవ్వదలిచినటువంటి వారు కింద నెంబర్ కి మీరు కాల్ చేయొచ్చు. మా సిబ్బంది మీతో మాట్లాడతారు. లేకపోతే మీరు ఈ ప్రాంతానికి వచ్చి ఈ ప్రాంతాన్ని చూచి మీ యొక్క ప్రత్యేకమైన ఆఫరింగ్ ని, మీ యొక్క ప్రత్యేకమైన విరాళాన్ని మందిర నిర్మాణం కొరకు మీరు ఇవ్వచ్చు. దయచేసి ఈ విషయాన్ని మీ యొక్క అనుదిన ప్రార్థన జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రభువు ప్రకటన చేస్తున్నాను. దేవుడు మన విజయవాడ పట్టణాన్ని దీవించును గాక. దేవుడు మన భారతదేశాన్ని దీవించును గాక. ఆమేన్. అందరికీ శుభవార్త. ప్రతి ఆదివారం 10,000 మంది ఒక చోట చేరి దేవుణ్ణి ఆరాధిస్తున్న జీవం గల దేవుని సంఘం. స్వస్థత, విడుదల, అభిషేకం పొందాలనుకుంటున్నారా? దురాత్మ శక్తుల నుంచి విడుదల కావాలా? ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదల కావాలా? సంతానలేమితో బాధపడుతున్నారా? కుటుంబ సంక్షేమం కొరకు ప్రత్యేక ప్రార్థనలు కోరుకుంటున్నారా? శాంతి లేక ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నారా? నిజమైన ఖచ్చితమైన వాక్యం చేత బలపడాలని ఆశిస్తున్నట్టయితే రండి. క్రైస్ట్ టెంపుల్ మీ కొరకే. ప్రతి ఆదివారం 4 ఆరాధనలు జరుగుతున్నాయి. మొదటి ఆరాధన ఉదయం 6 గంటలకు, రెండవ ఆరాధన ఉదయం 8 గంటలకు, మూడవ ఆరాధన ఉదయం 10 గంటలకు, 4వ ఆరాధన సాయంత్రం 6:30 జరుగును. స్థలం క్రైస్ట్ టెంపుల్, మేరీ స్టెల్లా ఇండోర్ స్టేడియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. ముఖ్య ప్రసంగికులు ప్రపంచ వ్యాప్తంగా వాక్యమునందించి కోట్లాది మందికి దీవెనకరముగా ఉన్న మన దైవజనులు రెవరెండ్ డాక్టర్ పాల్ ఇమాన్యుయల్ గారు మరియు నిస్సీ పాల్ గారు శక్తివంతమైన సందేశాలను అందించి ప్రతి ఒక్కరి కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేయుదురు. హృదయాలను హత్తుకునే అద్భుతమైన స్తుతి ఆరాధన సాక్ష్యాలు, ప్రతి విశ్వాసిపై ప్రత్యేక శ్రద్ధ, గృహ దర్శనాలు, ఇంకా మరెన్నో. ప్రతి ఆరాధనలో 1000 మంది ప్రజలు పాల్గొంటూ ఆత్మీయముగా బలపడుచున్నారు. పాటలు, ఆరాధన, వర్తమానముల ద్వారా దేవుని ఆత్మీయ కార్యములు అనేకులు పొందుకుంటున్నారు. విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాల నుంచే కాక 100 కిలోమీటర్ల దూరం నుంచి ప్రజలు వచ్చి ఆత్మీయ మేలులు పొందుచున్నారు.